వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అనీష చరిత్రలో అతిపెద్ద తిమింగలం 17.94 కోట్ల అక్రమాస్తులతో చిక్కిన ఆర్ఎన్బి ఈఎస్ఈ మోహన్ నాయక్ బహిరంగ మార్కెట్లో విలువ 150 కోట్ల పైనే ఉంటుందని అంచనా. ఈ 150 కోట్లు బహిరంగ మార్కెట్, ఇంకా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు అవన్నీ కలిపితే ఇంకో 50, మొత్తం 200 కోట్ల అవినీతి ఇగో ఈ మోహన్ నాయక్ది. ఇవన్నీ నేను చూస్తున్న సొమ్ము లంచాల సొమ్ము. రోడ్డు పర్మిషన్ రావాలి అంటే లంచం ఇవ్వాల్సిందే, రోడ్డుకు బిల్లు పాస్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే, ఏదైనా వర్క్ కాంట్రాక్ట్ రావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. లంచం లేనిది వీళ్ళకు కంచం నుండి ముద్ద పోదు. వీళ్ళు నిజంగా చెప్తున్నా ప్రజల సొమ్మును అక్రమంగా దోసుకుంటున్నారు. దోసుకొని ఇగో బంగారు బిస్కెట్లు, డబ్బులు, వెండి కంచాలు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఇవన్నీ చేయించుకుంటున్నారు. ఇక రోడ్లు డ్యామేజ్ కమ్మంటే కావాలి చెప్పండి. క్వాలిటీ చెకింగ్ చేయకుండా, మెటీరియల్ ఎలా వాడుతున్నా చెక్ చేయకుండా, దాన్ని ఎంబీ బుక్ చేయకుండా ఇవన్నీ పర్మిషన్లు ఉత్తగానే రాసేసి కాంట్రాక్టర్కు కోటికో 2 కోట్లకో లంచం తీసుకొని ఇచ్చేస్తే రోడ్లు ఏం నుంచి అవుతాయి? రోడ్లు వేస్తే కనీసం ఒక 5 సంవత్సరాలు అన్న ఆగుతానయా తెలంగాణలో? సంవత్సరంన్నర కాగానే ఎటు ఇచ్చకపోతున్నాయి, పట్టాలు పడుతున్నాయి, బిచ్చలకు బిచ్చలు లేస్తున్నాయి, బండి స్టాండ్లు వేస్తే దిగబడుతున్నాయి. మరి ఇటువంటి అధికారులు చూసి చూడకుండా విచ్చలవిడిగా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తే ఈ ప్రజాధనాన్ని వృధా చేసినట్టు కాదా? ఈ ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టు కాదా? ఒక ఎస్సీ ఇంట్లోనే 200 కోట్ల ఆస్తి ఉందంటే ఇంకా ఆయన పైన అధికారిని ఇంట్లో ఎంత ఆస్తి ఉండాలి? ఆయన పై అధికారి ఇంట్లో ఇంకేస్తు ఉండాలి, ఆయన కింది అధికారి ఇంట్లో ఇంకెంత ఆస్తి ఉండాలి? ఎన్ని వందల కోట్లు దోపిడీ చేయాలి? నేను ఏం చెప్తున్నా అంటే ప్రధానంగా ఒక 4 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 4 డిపార్ట్మెంట్లల్లో మొత్తం సర్వం దోపిడే. ప్రజల సొమ్మును సర్వం లంచాల తీరుగా తీసుకొని ఇతర దేశాలలో, స్విస్ బ్యాంకులలో, ఇంకా వేరే బ్యాంకులలో జమ చేసుకొని ఏం లేదు మంచిగా కాలు మీద కాలు వేసుకొని ఉంటారు. ఇగో ఇటువంటి నాయకులు ఎస్సీ అసొంటి ఇగో మోహన్ నాయక్ అసొంటి వాళ్ళు. మొదటి అవినీతి డిపార్ట్మెంట్ మొదట్లోనే ఉండేది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దాంట్లో జరిగే అవినీతి దేంట్లో జరగదు. ఆర్ఎన్బి ఇది చీకటి గదిలో చితకొట్టుడు అన్నట్టు. ఇది అంటే ఇది ఏర్పడకుండా 100 కోట్లు సంపాదించుకుంటారు వీళ్ళు అధికారులు. ఇక మూడోది రెవెన్యూ. దానికి పెట్టిన పేరు నువ్వు ఇవ్వాలని అడుగు, అరే ఎవడెక్కువ లంచం తీసుకుంటారా ఏ డిపార్ట్మెంట్లో అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు డైరెక్ట్. ఇక ఇంకొకటి పంచాయరాజ్ డిపార్ట్మెంటు. ఇది ఎట్లా అంటే నత్తనడక డిపార్ట్మెంట్ అన్నట్టు. ఇది దీంట్లో పన్నులు కావు, పాను కావు, ఏమి కాదు, కానీ డబ్బులు మాత్రం మంచిగానే గుంజుతారు. 100 రూపాయలు పెట్టి 500 రూపాయల బిల్లులు రాస్తారు. ఈ 4 డిపార్ట్మెంట్లలో పొరక అవినీతి ఎత్తనే ఉంటా అంటారు, సొమ్ము గుంజుతూనే ఉంటా అంటారు, వచ్చినట్టు బ్యాంకులలో ఎత్తనే ఉంటారు, ఇట్లా దొరుకుతూనే ఉంటారు. నేను రేవంత్ అన్నకు స్పెషల్గా చెప్తున్నా, అన్నా దయచేసి మీరు విదేశాల నుంచి, ఆర్బీఐ నుంచి ఈ బాండ్లు వేలం వేసి ఈ ఆస్తులు అమ్మి మీరు అప్పులు తేవాల్సిన అవసరం లేదు. నేను ఇదివరకు కూడా మీకు చెప్పిన, రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, ఈ ముగ్గురిని, ఈ 4 డిపార్ట్మెంట్లు ఉన్న అధికారులను ఇళ్ళ సోదాలు చేయి. ఒక్కొక్క దగ్గర 1000 కోట్లు బయటపడతాయి. నువ్వు 6 గ్యారంటీలు కాదన్నా, దాని అమ్మమ్మ గ్యారంటీలు కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయవచ్చు. వీళ్ళ దగ్గర అంత ధనం ఉంటుంది. ఒక ఎస్సీ ఇంట్లోనే 200 కోట్లు బయటపడ్డాయి అంటే ఇక తెలంగాణలో ఉన్న జిల్లాలలో ఉన్న అధికారుల ఇళ్లలో ఎన్ని 100 కోట్లు, ఎన్ని 1000 కోట్లు బయటపడతాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉండే అధికారులలో ఎన్ని 100 కోట్లు, ఎన్ని 1000 కోట్లు బయటపడతాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్న వాళ్ళ దాంట్లో ఎన్ని 100 కోట్లు, ఎన్ని 1000 కోట్లు బయటపడతాయి. చూడండి ప్రజలు ఆలోచించండి. ఒకవేళ వీళ్ళు సంక్షోభం మాత్రం ఉండరు. ఈ ఏదైతే అవినీతి సొమ్ము అంతా తీసుకుపోయి విదేశాల్లో పెడుతున్నారో ఆ విదేశాల్లో ఉన్న సొమ్ముతోటే వీళ్ళు బతుకుతారు. భారతదేశం దివాలా తీసింది అని ఒక్కసారి అనని ఈ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు మన భారతదేశంలో ఉంటారన్నాడు. మొత్తం విదేశాల్లో పోతారు. విదేశాల్లో పోయి వీళ్ళు అవినీతి సొమ్ము అక్కడ
మొత్తం ఖర్చు పెట్టి బంగ్లాలు కొనుక్కొని ఆరామ్స్గా సెట్ అయ్యి కాలు మీద కాలు వేసుకొని బతుకుతారు. చెప్తున్నా కదా, మన దేశంలో బ్లాక్ మనీ 10 లక్షల కోట్లు ఒకప్పుడు ఉండేది అని మోడీ చెప్పిన మాట ఇప్పుడు 15 లక్షల కోట్లకు దాటిందట. అంటే ప్రజల సొమ్మును ఎంత అప్పనంగా అవినీతి తీస్తున్నారో చూడండి. దీనికి కఠిన చర్యలు అయితే తీసుకొస్తలేరు. లంచం లేదే కంచం నుంచి ముద్ద దిగది అనే నినాదాన్ని అరికట్టలేకపోతున్నారు ప్రభుత్వాలు. వీళ్ళనేమున్నది, కాంట్రాక్టర్లు అలా తయారయ్యారు, ప్రజలు కూడా అలా తయారయ్యారు, ఎమ్మెల్యేలు అలా తయారయ్యారు, మంత్రులు కూడా అలా తయారయ్యారు, లాస్ట్ ముఖ్యమంత్రులు కూడా ఇలానే తయారయ్యారు. ప్రజలు పనులు కావాలని లంచాలు ఇస్తున్నారు, వీళ్ళు ఆస్తులు కొనుక్కోవాలని లంచాలు తీసుకుంటున్నారు. అంతే, ప్రజలే వీళ్ళకు ఊతమిస్తారు, ఊతమిచ్చి వీళ్ళను లంచాలతోటి పెంచుతున్నారు. ఇకనైనా మారండి. ఏంది, ఒక ఎస్సీ ఇంట్లో 200 కోట్లు బంగారు బిస్కెట్లు, వెండి కంచాలు, అపార్ట్మెంట్లు, డబ్బులు, ఇన్ని 100 కోట్లు బయటపడుతున్నాయి అంటే ఎంత అవినీతి తిమింగలం. ఒక్కొక్క పర్మిషన్కు ఎన్ని కోట్లు తీసుకుంటాడు, ఒక కాంట్రాక్ట్ చేయడానికి ఎన్ని 100 కోట్లు తీసుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క రోడ్డు పర్మిషన్ బిల్లు పాస్ కావాలంటే ఎన్ని కోట్లు తీసుకుంటూ ఉంటాడు. కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఎన్ని 100 కోట్లు వీళ్ళు ఇంకా స్విస్ బ్యాంకులలో, అటు యుఎస్లలో, కెనడాలలో, అక్కడిక్కడ బ్యాంకులలో ఇంకా ఎన్ని 100 కోట్లు దాచుకుని ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలాంటి అవినీతి తిమింగలాన్ని ఏం చేయాలి? విజయ్ గారు, తమిళనాట ముఖ్యమంత్రి విజయ్ గారు ఒక స్కీమ్ పట్టుకొచ్చారు. లంచం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి ₹1,00,000 బహుమతి ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లా కళ్ళు ఇట్లా మూసుకున్నాయా? మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా చెవులలో దూది పెట్టుకున్నాడా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నా ఏం తెలియట్లేదా? ఇలా అవినీతి తీసుకుంటున్నారు, లంచాల తిమింగలాలు బయటపడుతున్నారు, 1000 కోట్లు ఆస్తులు సంపాదించుకుంటున్నారు, అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు, ప్రజల సొమ్మును పీడిస్తూ ఉన్నారు అని చెప్పి పేపర్లలో వస్తూ ఉన్నది, న్యూస్లలో వస్తూ ఉన్నది, సోషల్ మీడియాలో వస్తూ ఉంటే ఒక స్కీమ్ పెట్టి ఇలాంటి అవినీతి అధికారుల భరతం పట్టండి, ఇలాంటి అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి వీళ్ళను అరికట్టే ఆలోచన లేదా ముఖ్యమంత్రికి? ఏమైనా మందిని తిట్టుకుంటున్నాడు తప్ప ఇలాంటి వీటి మీద ఫోకస్ ఏం లేదు. మందిని తిట్టుకుంటున్నాడే, బహిరంగ సభలు పెట్టుడు, మందిని తిట్టుకుంటున్నాడు. ఓ ఎడ్యుకేషన్ కరెక్ట్ సిస్టమ్ను మనం ఫాలోఅప్ చేద్దాం అన్నది లేదు, ఓ అవినీతి రహిత తెలంగాణ చేద్దాం అన్నది లేదు, ఒక అభివృద్ధి చేద్దాం అన్నది లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ కల్పిద్దాం అన్నది లేదు, ఏం లేదు. వచ్చినామా, 1,00,000 కోట్లు సంపాదించినామా, పక్కకు తొలిగినామా, బస్ రామ్ రామ్ అంతే. ఈసోంటోడు ఏడబోతుంది, ప్రజలు ఏడబోతే మాకేంది? అసలు నాయకులు ఉన్నాక ప్రజలు ఏ విధంగా ఫీల్ కావాలి? మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా. చూడండి, ఇంత పెద్ద అవినీతి తిమింగలం బయటపడ్డది, ఇంత పెద్ద అవినీతి తిమింగలం బయటపడ్డది. ప్రభుత్వాలు ఏమన్నా కనీసం ఇసోంటోళ్ళ గురించి ఒక మాట మాట్లాడుతుందా? ఒక్కొక్కరి దగ్గర 1000 కోట్లు దొరుకుతుంటే ముఖ్యమంత్రి గారు కనీసం ఈ అవినీతి ఎందుకు జరుగుతున్నది, దీని మీద విచారణ చేయండి, సోదాలు చేయండి అని చెప్పి ఒక సర్క్యులర్, ఒక ఏదో ఒక జీవోను తీసుకొచ్చి పెట్టిండా? కనీసం వీళ్ళకు శిక్షణ కరెక్ట్గా అమలు చేస్తున్నారా? ఏమున్నది, 200 కోట్లు దోస్తాడు, అందులో 100 కోట్లు అడగపోయి అధికారులకు ఇస్తే ఓ 2 నెలలు జైలు పోతాడు, మళ్ళీ యథావిధిగా గదే పోస్టింగ్లా జాబ్ ఇస్తున్నాడు, గంతే. మళ్ళీ ఆయనకు 100 కోట్లు దోస్తుడు పెద్ద లెక్క కూడా కాదు. వీళ్ళను కఠిన కారాగార శిక్ష విధించాలి, సర్వీస్ రిమూవల్ చేయాలి. లంచం తీసుకుంటే అలా ఫ్యామిలీకి మొత్తమే రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, వాళ్ళ ఇళ్లలో 5 తరాల వరకు జాబులు రాకుండా మొత్తం కట్ చేస్తే ఇంకొకటి లంచం తీసుకుంటాడా? లంచం తీసుకొని దొరికితే వాళ్ళ ఇళ్లలో ఉన్న 5 తరాలకు జాబులు ఇవ్వకుండా కట్ చేస్తే ఇంకొకటి లంచానికి వస్తాడా? రేషన్ కార్డులు కట్ చేసి వస్తారా? ప్రభుత్వ పథకాలు కట్ చేసి వస్తారా? డిఏలు, టీఏలు, అలవెన్స్ మొత్తం కట్ చేసి వస్తారా? జీతంలో సగం కోత పెడితే వీళ్ళు లంచాలు తీసుకోవడానికి వస్తారా? వస్తారా? వీళ్ళకు భయం లేకనే కదా బజార్లో గుడ్డు పెడతారు డైరెక్టు. ఈ ప్రభుత్వాలు ఏమో పట్టించుకోవు, పేపర్లలో వచ్చినా పట్టించుకోరు,
ఎవరు పట్టించుకోరు, కానీ చూస్తారు, గాలికి వదిలిపెడతారు. ఈయన ఒక్కడేనా? ఈయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంట్రాక్టర్లు అందరూ పాలు పంచుకున్నారా? అధికార అహంతో దోసుకోండి అని చెప్పి ఇట వీళ్ళకి ఆర్డర్స్ ఏమైనా వస్తున్నాయా ఏంటి? ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించండి. ఇటువంటి తిమింగలాలను మనం ఏం చేయాలా? మీరు కామెంట్ చేయండి.